అక్కడ సర్దార్ గౌతలచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు తాజా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్ అయ్యారు. అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం అనేది ఒక సామాజిక వర్గ సమీకరణ. బీసీలందరికీ, చిన్న కులాలకి, గౌడ కులాలకి, కల్లుగీత కార్మికులకి ఆరాధ్య దైవం గౌతలచ్చన్న. స్వాతంత్ర సమయుడిగా, బలహీన వర్గాల నాయకుడిగా అందరికీ చిరపరిచితమే. ఎన్టీ రామారావు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, మోహన్ రంగ గారు కానీ వీళ్ళ విగ్రహాల ఆవిష్కరణ జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల్లో ఉండే ప్రముఖులు అందరూ ఆదరవటం అది సర్వసామాన్యమైన విషయం. ఖమ్మంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు వచ్చారు. ఒక ఖమ్మ సంఘం నాయకులే కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులే వచ్చారు. అలాగే ఢిల్లీలో పార్లమెంట్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినప్పుడు అన్ని పార్టీల నాయకులు వచ్చారు. కేవలం కేపీ సార్ మాత్రమే జోగి రమేష్ని పిలిచాడు అని చెప్పి టార్గెట్ చేసి, అలాగే వాళ్ళ మనమరాల గౌతు శిరీష్ని టార్గెట్ చేసి వివరణ కోరటం, వీళ్ళు వణికిపోయి క్షమాపణ చెప్పడం, వివరణ ఇవ్వటం, ఇది బీసీల ఆత్మగౌరవానికి ఇది చాలా డ్యామేజ్. మీరు వ్యవహరించిన తీరు సార్ గారు కానీ, గౌతు శిరీష గారు కానీ మీరేం నేరం చేశారని, తప్పు చేశారని మీరు క్షమాపణలో చెప్పి శరణ ఎందుకు వేడుకుంటున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జోగి రమేష్ ఏమన్నా కసబ్బా? బొంబాయిలో దాడులు పాల్గొన్నాడా? పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురునా? అతని మీద ఏదైనా ఆరోపణలు ఉంటే ఆఖరిగోళ్ళ ఆరోపణలు ఉంటే చర్య తీసుకోండి, అంతే తప్ప ఒక సామాజిక వర్గం మీటింగ్ అతను వచ్చాడు కాబట్టి కదవబడదు మా బయటపడిపోయారని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలందరూ కూడా వివరణ కోరటం ఇదంతా మంచి పద్ధతి కాదు. గోదావరి జిల్లాలో సెట్టిబల్లి మీటింగ్లు జరుగుతాయి. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా సెట్టిబల్లి మీటింగ్కి పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరూ హాజరవుతారు. అలాగే యాదవ్ మీటింగ్ అందరూ హాజరవుతారు. ములాయం సింగ్ యాదవ్ విగ్రహం మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ, వైకాపా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గౌతు శిరీష కూడా దానికి అటెండ్ అయ్యారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘాల మీట్లో, అనుభవించాల వాటిల్లో, తెలంగాణలో అల్లా బల్లయ్య జరుగుతూ ఉంటాయి. బండారు దత్తాత్రేయ గారు దానికి అందరూ హాజరవుతారు. మొన్నేమో సదర్ అని చెప్పి జరిగింది హైదరాబాద్లో, దానికి అన్ని పార్టీల నాయకులను పిలిచి గౌరవించుకున్నారు. బీసీలు ఒకసారి సమావేశం అయితే దానికి ఏదో రాజకీయ రంగు పురిగి వీళ్ళందరినీ టార్గెట్ చేయటం, ఇది బీసీల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కించిపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాము. మా వాళ్ళ మీద మీరు టార్గెట్ పెట్టడం, మీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణలో చెప్పించడం, ఇదంతా కూడా బీసీలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు. బీసీలు ఆ విధంగా టార్గెట్ చేయకూడదు. యనమల రామకృష్ణ గారు ఏదో ఉత్తరం రాశారని చెప్పేసి దాన్ని మీ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆయన గుమ్మెత్తి పోసి ఆయన నానా హోరెత్తిచ్చి బూతులు తిట్టి ఆగమాగం చేశారు. బీసీలకు స్వేచ్ఛ లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయ కార్యక్రమం కాదు అని చెప్పి సారథి గారు మొత్తుకుంటా ఉన్నాడు. అయినా కూడా మీరు మీ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని పిలిచి ఆయన చేత గుంజీలు తీపించి వివరణ కోరి ఇది మంచి చర్య కాదు. దళిత సంఘాలు మీటింగ్లు పెట్టుకుంటే అన్ని పార్టీలు దళితులు సమావేశం అవుతారు. మైనార్టీ సంఘాలు మీటింగ్లు పెట్టుకుంటాయి. మైనార్టీ సంఘాలు అన్ని పార్టీలు వస్తూ ఉంటారు. బీసీలు మాత్రమే మీకు ఎందుకు తప్పు పడింది? 50% జనాభా ఉన్న బీసీలు మేమందరూ కూడా కలవబడతా రాజకీయాలకి సంబంధం లేని అంశం కదా అది. జోగి రమేష్ వస్తే అంతా ఇదైపోవాలా? ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే మీ వ్యాఖ్యల్ని, మీ వివరణని, మా మీద చెడు రాతల్ని ప్రోత్సహించొద్దని మీరు బీసీ సంఘాల మీద, బీసీ సంఘ నేతల మీద మీరు వైఖరిని ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భవిష్యత్తులో ఇదే పంట కొనసాగితే మాత్రం మీరు నష్టపోతారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. సారథి చేసిన తప్పు లేదు, గౌతు శిరీష చేసిన తప్పు లేదు. ఏముంది, ఆయా నియోజకవర్గాలు, ఆయా ప్రాంత ప్రజలు పిలిచినప్పుడు అందరూ వచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు. దానికి ఇంత యాగి చేసి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మీకేమైనా దమ్ముంటి విజయసాయి రెడ్డి మీద కేసు పెట్టు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టు, అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టు, జోగి రమేష్ మీద కేసు పెట్టండి. అంతే తప్ప ఈ విధంగా మీటింగ్కి వచ్చాడని చెప్పి ఈయనెవరో గోళ్ళ నారాయణరావు, కొనగోడ నారాయణరావు గారు, గౌతలచ్చన్న గారి తర్వాత ఈ కోస్తా ప్రాంతంలో పెద్ద నాయకుడు, టాల్ లీడరు
రాయలసీమలో కే కృష్ణమూర్తి ఆయన పట్టుకొని ఎలా పట్టుకు ఎలా మాట్లాడుతూ ఉంటారు, సార్కు ఎలా పట్టుకు ఎలా మాట్లాడుతూ ఉంటారు. బోడిగుండికి మోకాలకు లింక్ అయిపోకండి జరిగింది. అక్కడ కేవలం విగ్రహావిష్కరణ, అందరు ప్రముఖులను పిలుచుకుంటారు, సన్మానిస్తారు. అందులో తప్పే ఉంది. అందులో మీకు ఎందుకు ఏర్పడింది? మీ ఇంటి మీద దాడి చేస్తే కేసు పెట్టుకోండి, అవాయిడ్ చేస్తే ఇంకోటి పెట్టుకోండి. అంతే తప్ప మీ పార్టీలో ఉండే నాయకులు ఇప్పటికీ కొడాలని వంశంతో సంబంధాలు తిరుగుతున్నారు. ఇంటెలిజెన్స్ దగ్గర నివేదికలు తెప్పించుకోండి. అయ్యేమి లేకుండా మమ్మల్ని మాత్రమే ఎక్కేసాం, పార్టీసాం రెడీగా పెట్టుకొని పాయింట్ బ్లాక్ రేంజ్లో రాజకీయంగా కొట్టేద్దామని చెప్పి చూస్తే మాత్రం చూస్తా పట్టుకోమని చెప్పి మేము పూర్తి సమర్థిస్తా ఉన్నాం. వీళ్ళు అనవసరంగా క్షమాపణ కోరారు. క్షమాపణ కోరి అంత తప్పేం చేయలేదు. ఇది బీసీల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ గాయపరిచిందిగా మేము అభిప్రాయపడుతున్నాం. తెలుగుదేశం వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే.